పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి అద్వితీయ సతదేవుడైనటువంటి దేవునికి మహోన్నతమైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నా. అదే పరిశుద్ధమైనటువంటి నామంలో మరి యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకును శుభములను ఆశీస్సులు తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానములు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తుంటున్నా. మొట్టమొదటిగా ప్రియమైన వాళ్ళారా, ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి కిందటి ఎపిసోడ్లో మనము ప్రత్యక్షత గురించినటువంటి రకాలు చూస్తూ వచ్చినాం. తర్వాత 2 డిస్పెన్సేషన్స్ కూడా చూస్తూ వచ్చినాం. అయితే ఇప్పుడు ఇంకా 5 డిస్పెన్సేషన్స్ ఉన్నాయి. మరి దేవుడు సమయం ఇచ్చిన కొద్దీ మనం చూద్దాం. 3వది డిస్పెన్సేషను అంటే ఏంటి అంటే ప్రియమైన వాళ్ళారా, మరి డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ అనగా మానవ ప్రభుత్వ యుగము. ఈ యుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మరి ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహు కుటుంబం అయినటువంటి ఆము, షేము, యాపేతు వాళ్ళ యొక్క జనాంగాలు అభివృద్ధి మొదలుపెట్టినప్పటి నుండి కూడా అనగా ఆదికాండం 8 అధ్యాయం 20వ వచనం నుండి ఈ యొక్క యుగం ప్రారంభమవుతుంది. ఎంతవరకు యుగము అంతమవుతుంది అంటే ప్రియమైన వాళ్ళారా, ఆదికాండం 11వ అధ్యాయము 9వ వచనానికి ఈ యుగం అంతమైపోతుంది. ఆదికాండము మరి 11వ అధ్యాయము 9వ వచనం ఏముంది? 9వ వచనంలో అంటే ప్రియమైన వాళ్ళరా చూడండి, ఈ యుగ ప్రారంభము యుగ ముగింపు మీకు చదివి వినిపిస్తా. 8వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది అంటే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను. ఇక్కడ నుండి మరి ఈ యొక్క ఈ డిస్పెన్సేషను, ఈ యుగము స్టార్ట్ అవుతుంది. మరి నోవాహుతో వాగ్దానం చేసి నిబంధన చేసి మరి నేను ఎప్పటికి కూడా నీ యొక్క జనాంగాన్ని నాశనం చేయను, అలా దానికి నేను ఒక గుర్తు పెట్టుకుంటున్నాను అని గుర్తుపెట్టి నోవాహు నిబంధన చేసి నోవాహుతో ఈ యుగము స్టార్ట్ చేస్తాడు దేవుడు. మరి ఎంతవరకు అంటే బాబేలు గోపురం దగ్గర చూడండి, ఆ మాట కూడా చదివి వినిపిస్తా. ఆదికాండము 11:9 చూడండి, దానికి బాబేలు అని పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా జనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. చూడండి, బాబేలు గోపురం దగ్గర మానవులందరి యొక్క భాషలు తారుమారు చేసి వాళ్ళకి భాషలు ఒకరి భాష ఒకరికి అర్థం కాక కొంతమందికి ఒక భాష, కొంతమందికి ఒక భాష అలాగా రకరకాల భాషలు తారుమారైతే ఏ భాష మాట్లాడే వాళ్ళు ఆ గుంపై ప్రపంచమంతా చెదిరిపోతూ ఎప్పుడైతే పోయారో ఆ రోజు నుంచి ఆ రోజు వరకు ఈ యుగం ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఆజ్ఞ ఏంటి అంటే 9వ అధ్యాయం ఆదికాండము 4-7 వరకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అంటే వారికి, మీరు చూడండి ప్రేమైన వాళ్ళరా, ఆ నోవాహు కుమారులకు నోవాహుకు ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే 9వ అధ్యాయం 1వ వచనంలో, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 7వ వచనంలో కూడా ఉంటుంది, మీరు ఫలించి అభివృద్ధి నందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారికి చెప్పాను. చూడండి, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి మానవ ప్రభుత్వ యుగంలో అంటే, మీరు ఒక చోట ఉండకూడదు, మీరు ఫలించాలా, మీరు అభివృద్ధి చెందాలా, భూమి అంతా విస్తరించాలా మీరు అని దేవుడు ఆజ్ఞ ఇస్తే ఓటమేమి అని అంటే చూడండి ప్రియమైన వారరా, ఎక్కడ ఓటమి జరిగింది అని అంటే ఆదికాండం 11:4లో చూడండి, వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అని అంటే 11:4వ వచనంలో ఉంటుంది, మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము కల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందురండని మాట్లాడుకొనగా. చూడండి ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు
దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చినారు. వాళ్ళు దేవుడు చెప్పింది ఏంది? మీరు భూమి అంతా విస్తరించండి, మీరు అభివృద్ధి చెందండి, భూమి అంతా నింపండి అని దేవుడు చెబితే వీళ్ళు అనుకుంటున్నారు మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఒకే వ్యక్తి దగ్గర ఉందాం, ఒకే వ్యక్తి మాట విందాం, ఇక్కడ మనం ఒక పట్టణం కట్టుకుందాం. ఆ పట్టణము ఆ గోపురం పేరే బాబేలు గోపురం. ఏంటి ఆ గోపురం కట్టుకొని ఏమంటున్నాడు? మనం పేరు సంపాదించుకుందాం. వారి దేవుడి మహిమకు బతకాలని వాళ్ళకి ఇష్టం లేదు, కానీ వాళ్ళ మహిమ కొరకు వాళ్ళు బతకడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తీర్పు ఏందంట అంటే మనం చదువుకుంటూ వచ్చినాము, ఆదికాండం 11:7-9 దేవుడు వారి భాషలు తారుమారు చేసి వారిని చెదరగొడతా వచ్చినాడు. అవును ప్రియమైన వాళ్ళరా, అయితే పరిష్కారం ఏంటి అంటే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తి ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నట, ఆ వ్యక్తి సంతానంగా మెస్సయ్య ఈ లోకానికి రావచ్చుట. ఇది పరిష్కారం. ఇది మానవ ప్రభుత్వ యుగము అంతమైపోయింది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు వాగ్దాన యుగం వచ్చింది. దీన్నే డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిస్ అంటారు. ఈ వాగ్దాన యుగం అంటే ఏంటి అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మరి ఈ విధంగా చెదిరిపోయినటువంటి మానవుల నుండి దేవుడు ఒక వ్యక్తిని ఆదికాండం 12:1 పిలుస్తున్నాడు. మెసొపొతామియా అనేటటువంటి ప్రాంతం నుంచి, అన్యుల జనాంగాల నుంచి, మరి బొమ్మలు చేసుకుని అమ్ముకునే యొక్క కుటుంబంలో నుంచి, విగ్రహాలు చేసుకునే కుటుంబం నుంచి ఆదికాండం 12:1 అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. అక్కడ నుంచి ఈ యుగం స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు పోతుంది అంటే నిర్గమకాండం 14:31 వరకు పోతుంది ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఆదికాండం 12:1 నేను చదువుతా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని దూషించుదని భూమి సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. చూడండి ప్రియమైన వారరా, ఒక వ్యక్తిని దేవుడు పిలిచి అబ్రహాంతో వాగ్దానం చేసి నిబంధన చేసుకుంటున్నాడు. నిబంధన చేసి ఆయన ద్వారా మానవులను, ఒక జాతిని, ఒక జనాంగాన్ని, ఒక దేశాన్ని తన కొరకు ఏర్పరచుకోవడానికి అంకురార్పణ జరిగినప్పటి నుండి ఈ యుగం స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు అంటే నిర్గమకాండము 14:31 వరకు. అనగా చూడండి, నిర్గమకాండం 14:31 వరకు ఏముంది? నిర్గమకాండం 14:31 అంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, చదివి వినిపిస్తా. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. అంటే మరి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఈ యొక్క ఐగుప్తు చెర నుంచి విడిపించబడి ఎర్ర సముద్రము దాటి వెళ్ళిపోయేంత వరకు ఈ యుగము ముగిస్తుంది ప్రియమైన వాళ్ళరా. దీంట్లో ఆజ్ఞ ఏంటి అంటే ఆదికాండం 17:2. ఏంటి ఈ ఆజ్ఞ? ఏమిచ్చాడు ఈ యుగంలో ఆజ్ఞ అంటే దేవుడు 17:2 ఇచ్చాడు. ఏమంట? అబ్రహాము 99 ఏళ్ల గలవాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎక్కడుండమన్నాడు? 8వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశమైన దేశమును అనగా కానాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడైందును అని అతనితో చెప్పాను. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే ఈ కానాను దేశాన్ని నువ్వు ఎవరైతే పరదేశిగా ఈ యొక్క కానాను దేశంలో ఉన్నావో ఆ దేశాన్ని నీకును నీ సంతానానికి ఇస్తా అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞను మీరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓటమి ఏంటి అంటే వీళ్ళు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒక కరువు వచ్చింది. కరువు వస్తానే 12వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. కరువు మరి అబ్రహాం కాలంలో వచ్చింది, ఇస్సాక్ కాలంలో వచ్చింది, యాకోబు కాలంలో కూడా వచ్చింది. యాకోబు కాలంలో వచ్చినటువంటి కరువును వాళ్ళు ఆ కరువులో వాళ్ళు పడిపోతూ వచ్చినారు. 46 చూడండి, ఆదికాండము చూడండి ప్రియమైన వాళ్ళరా, మరి ఎలా పడిపోతూ వస్తున్నారంటే వీళ్ళు ఆ కరువును భరించలేక, చూడండి ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తులో ఆ కరువును భరించలేక ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తులోనే ఉండిపోవాలని ఆలోచిస్తున్నారు. ఐగుప్తు నుంచి బయటికి రావాలని ఆశపడట్లే. అది లోకం.
ఎక్కడ దేవుడు ఉండమన్నాడో అక్కడ ఉండకుండా లోకంలోకి ఐగుప్తులోకి వెళ్ళిపోతా వచ్చినారు. సరే, కరువు ఉంది, వెళ్ళిపోయినారు. యోసేపు చనిపోయాడు, తర్వాత వస్తామా అంటే రాలా. చూడండి, 46వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ 70 మంది. ఐగుప్తుకు 70 మంది వెళ్ళారు. గోషెను దేశంలో ఉన్నారు, అక్కడే ఉండాలని ఆశపడుతున్నారు. చూడండి, అవును ప్రియమైన వాళ్ళరా, శిక్ష ఏంటి అని అంటే నిర్గమకాండము 2:23 మనందరికి తెలిసిన మాట. నిర్గమకాండం 2:23లో చూడండి ఏముంది అంటే, భయంకరంగా దేవుడు వారిని ఐగుప్తు యొక్క చెరకు అప్పచెప్తా వచ్చినాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తు చెరకు అప్పచెప్తా వచ్చినాడు. అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్నట్టి వెట్టి పనులు పట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని, చూడండి, వెట్టి పనులు, వెట్టి చాకరీ చేస్తూ బానిసలుగా బతుకుతున్నారు. ఏంటి కారణం అంటే, దేవుడు ఇదే దేశంలో ఉండండి అనే మాటను అతిక్రమించారు. పరిష్కారం ఏంటి అంటే, నిర్గమకాండము 12:12 నిర్గమకాండం 12:12లో దేవుడు ఒక పరిష్కారం పెట్టి ఆ పరిష్కారం ద్వారా వారిని విడిపిస్తున్నాడు. ఏముంది 12:12లో అంటే, పస్కా బలి పశువు 12 నుంచి 20 వరకు చూస్తే, పస్కా బలి పశువును వధించి దాని రక్తము మరి ద్వారబంధాలకు పోయటం ద్వారా సంహారక దూత దాటిపోతే మరి వాళ్ళు బ్రతుకుతా వచ్చినారు. ఆ రోజు ఐగుప్తులో శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదు. ఫరో దగ్గర నుంచి మరి జైల్లో ఉన్నటువంటి ఖైదీ కొడుకు వరకు, పశువుల్లో తొలిచూలు పిల్ల అన్నీ చనిపోయినాయి. అంత భయంకరమైన పరిస్థితిలో దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు తన ప్రేమ చేత తన బిడ్డలను వారు పెట్టిన మొరయిని ఆ పస్కా బలి పశువు ద్వారా పరిష్కారం చూపి అక్కడి నుంచి విడిపిస్తూ వచ్చినాడు. వాళ్ళు ఆ ఐగుప్తు నుంచి విడిపించబడి బయటకు వచ్చేంత వరకు కూడా ఈ యుగము ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. 5వ యుగము ఏంటి అంటే డిస్పెన్సేషన్ ఆఫ్ లా, ధర్మశాస్త్ర యుగము. ఈ యుగం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నిర్గమకాండము 19:1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏముంది 19:1 అంటే చూడండి ప్రియమైన వారారా, 19:1 ఏముందంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమంది వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. చూడండి, సీనాయి పర్వతం మీద మరి ఫరో మోసేకు దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు మరి ఉండి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంతో ఈ యుగం స్టార్ట్ అవుతుంది. మరి నిర్గమకాండము 19:1 నుంచి 8 వరకు చూస్తే మరి ఈ యొక్క యుగం స్టార్ట్ అవుతుంది. సరే, మత్తయి సువార్త 27:46లో కూడా ఈ యుగం గురించి ఉంటాయి, రాసుకోండి చూడండి. మత్తయి సువార్త 28:6లో కూడా ఉంటుంది. అవును ప్రియమైన వాళ్ళరా, ఆజ్ఞ ఏంటి అని అంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞ నాకు తెలుసు. నిర్గమకాండం 19:1 నుంచి 8 ఉన్నది. ద్వితీయోపదేశకాండం 6:16 నుంచి 18, గలతీ 3:23 నుంచి 25 వరకు కూడా మోసే ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించాలి. ఓటమి ఏంటి అంటే మనకు అందరికి బాగా తెలుసు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మాటికి తప్పుతూ వచ్చినారు, ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతూ వచ్చినారు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలకు మీరుతూ వచ్చినారు. కాబట్టి శిక్ష ఏమొచ్చింది అంటే చూడండి ప్రేమైన వాళ్ళరా, మరి యూదులకు వచ్చిన శిక్ష ఏంటంటే రోమా 11:6 మొదటి శిక్ష. చూడండి, చూపిస్తా మనకు అవసరము. రోమా 11:6 పాక్షికంగా అంధత్వం ఇచ్చింది ప్రేమైన వాళ్ళరా. చూడండి, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలన అది కాదు. చూడండి, కాని ఎడల కృప ఇకను కాకపోవును. చూడండి ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా వారికి పాక్షికంగా అంధత్వం వచ్చింది. దేవుణ్ణి చూసేటటువంటి కళ్ళు పాక్షికంగా అంధత్వం కలుగజేస్తూ వచ్చింది ఒకటి. రెండోది, అంతేకాకుండా అన్య దేశాలకు వాళ్ళు చెదరగొట్టబడతా వచ్చినారు. వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి వాళ్ళు అన్ని దేశాలకు చెదరగొట్టబడతా వచ్చినారు. మూడవది ఏంటి శిక్ష అంటే 7 ఏళ్ల శ్రమకాలాలు వారిని అప్పగించాడు దేవుడు. రేపు 7 ఏళ్ల శ్రమకాలాలు దానియేలు గ్రంథంలో 70వ వారంలో ఆ 70వ వారం అనేది వారి కొరకే. సమకూర్పు ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ఎదురు చూస్తున్న మెస్సయ్య సిలువ వేయబడ్డ ద్వారా వారిని మళ్ళీ దేవుడు సమకూర్చుకుంటూ వస్తున్నాడు. గలతీ 4:4 నుంచి 5 వరకు వచనాలలో ఈ మాటలు ఉంటున్నాయి. అయితే
వారికి కూడా రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు అనగా మెస్సయ్య శిలువ ద్వారానే వారికి రక్షణ. అయితే ఈ సమకూర్పు ఎప్పుడు వస్తుందంటే 7 ఏళ్ల శ్రమకాలాలలో. 7 ఏళ్ల శ్రమకాలము కంప్లీట్గా మరి యూదులను సమకూర్చుకోవడానికే ఈ యుగము అయిపోయింది. 6వ యుగం ఏంటి అంటే ప్రేమ వలన డిస్పెన్సేషన్ ఆఫ్ చర్చ్. చూడండి, ఈ యుగము సంఘకాలము లేదా కృపాకాలము. అవును ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క కాలాన్ని ఏమంటారంటే సంఘకాలము అంటారు లేదా కృపాకాలము అంటారు. ఈ కాలము, ఈ సంఘము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అపోస్తల కార్యాలు 2:1 ఈ యొక్క యుగము స్టార్ట్ అవుతుంది. మరి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగొచ్చుట ద్వారా సంఘం ఏర్పడుతుంది. ఆ రోజు మరి దేవుడు దేవుని శిష్యులకు అన్ని భాషలు ఇస్తే వారు అన్ని భాషల ద్వారా మాట్లాడి అనేక మంది ఆ రోజున రక్షణ పొందుతూ వస్తారు. సంఘ స్థాపన జరుగుతుంది. ఎంతవరకు ఉంటుంది ఇదంటే ప్రకటన గ్రంథము 3:1 వరకు ఉంటుంది ప్రేమన వాళ్ళరా. అనగా సంఘము భూమి మీద నుంచి ఎత్తబడేంత వరకు. చూడండి, ఆ మాట ఒక అద్భుతమైన మాట మనం చదువుకుందాం. ఈ యొక్క ప్రారంభం మనకు తెలుసు కాబట్టి వదిలేస్తున్నా, మరి ముగింపు మనం చదువుకుందాం. 3:21 ఏముందంటే ప్రేమన వాళ్ళరా, చూడండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. చూడండి ప్రేమన వాళ్ళరా, మరి సంఘం ఎత్తబడిపోయి దేవుని సింహాసనం పక్కన సింహాసనం మీద కూర్చునేంత వరకు కూడా మరి ఈ యొక్క సంఘకాలం ఉంటుంది. అయితే ఆజ్ఞ ఏంటి అంటే ప్రేమన వాళ్ళరా, చూడండి, యోహాను సువార్త 1:17 ఏముంది? 1:17 అంటే మనం గమనిస్తే, ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. కృపాసత్యములు, ఆ కృపాసత్య సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ముందు యుగం ధర్మశాస్త్రం అయితే మోసే ద్వారా వచ్చింది, కానీ ఇప్పుడు ఈ కృపాయుగంలో కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. చూడండి ప్రియమైన వాళ్ళరా, మరి అదేవిధంగా రోమా 6:14 కూడా ఆ మాటే ఉంటుంది. మరి ధర్మశాస్త్రము మోసే ద్వారా వస్తే కృపాకాలంలో కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. ఈ కృప ధర్మశాస్త్రం కింద ఉన్న యూదులను, ధర్మశాస్త్రం కింద లేని అన్యులను కృప కిందికి తెచ్చింది. అనగా ఒక శరీరముగా ఒక వ్యక్తిగా, నూతన వ్యక్తిగా చేస్తా వచ్చింది ప్రేమను వారరా. కృప ద్వారానే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతివంతులుగా తీర్చబడుచున్నాం. చూడండి ప్రేమన, రోమీయులకు రాసిన పత్రిక 3:24 ఈ మాటలు ఉంటాయి. మనం గమనిస్తే చూడండి, 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములకు దేవుడు తన ఓరమిని వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచను. చూడండి ప్రేమ, ఆజ్ఞ ఏంటి అని అంటే ప్రేమనవర్రా, ఈ కృపాయుగములో సువార్త ప్రకటించబడతా ఉంది. మన పాపములేదో మనకు తెలుసు. పాపములో ఉన్నటువంటి వ్యక్తి మరి నరకానికి వెళ్తాడని మనకు తెలుసు. అయితే మరి ఈ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ పాపంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రాణముతోనే లేదా యేసుక్రీస్తు రాకముందే మనం చనిపోతే నరకంలో పడతాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత విడవబడతాడు, 7 ఏళ్ల శ్రమకాలంలో పడతాడు, అంతిమంగా మరి నరకానికి వెళ్తాడు. అక్కడ కాలే అగ్గి కాలిపోతూ ఉంటుంది. మరి యుగయుగాలు తరతరాలు కాలిపోతూ ఉంటాడు. ఇదంతా, ఈ స్వార్థ అంతా కూడా మరి దేవుడు ఈ కృపాయుగంలో ఓరిమి దాల్చి సహించి భరించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటిస్తున్నటువంటి స్వార్థ ఎవరి కోసము అంటే మానవులు, పాపులైనటువంటి మానవులు పాపము నుంచి విడిపించబడి, శాపము నుంచి విడిపించబడి, చెడ్డ అలవాట్ల నుంచి విడిపించబడి, దయ్యముల నుంచి విడిపించబడి, దురాత్మల నుంచి విడిపించబడి, అన్యాయపు అక్రమాల నుంచి విడిపించబడి, మంచి ఆలోచనలతో, మంచి ప్రవర్తనతో, మంచి మోరల్స్తో, మంచి ఎథిక్స్తో దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఈ లోకంలో జీవించి ఈ లోకం వదిలిన తర్వాత అద్భుతమైనటువంటి ఆ స్వర్గరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆజ్ఞ ప్రతిరోజు బయలువెళుతూ ఉంది. సువార్త ప్రకటించబడుతూ ఉంది. అయితే ఓటమేంటి అంటే ప్రేమైన వాళ్ళరా,
చూడండి, ఓటమి ఏంటి అంటే మానవుడు యేసుక్రీస్తు యొక్క సువార్తను నమ్మకపోవడం. చూడండి 2 తిమోతి, చూడండి ప్రేమను వాళ్ళరా, 2 తిమోతి 3వ అధ్యాయములో మనం గమనిస్తే ఎందుకు నమ్మరు అంటే చూడండి 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాహ రహితులు, అతి ద్వేషకులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారై ఉందురు. చూడండి ప్రేమైన వాళ్ళారా, భక్తి ఏదైనా భక్తి అని బతుకుతున్నాం. అయితే మన దేవుడు మరి ఒక బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఒకని మార్గము వానికి యథార్థంగా కనపడును, తుదకు అది మరణముకు నడుపును. అవును ప్రేమైన వాళ్ళారా, మనము ప్రయాణిస్తున్నటువంటి మార్గం మనల్ని ఎక్కడ తీసిపోతుంది అనేది మొట్టమొదటి మనం ఆలోచించాల్సిన విషయం. సువార్త ప్రకటించబడుతూ ఉంది. సువార్తకు ఎవరైతే లోనవుతారో మన పాపాలు మనం కనపడతాయి, మనకు తెలుసు. ఈ పాపాల గురించి ఆలోచించి ఈ బలహీనతలో, ఈ పాపంలో ఇలాగే ఉండి నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తా అని ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే పాపాలు కడుక్కోవాలనుకుంటారో, ఎవరైతే ఈ చీకటిని తొలగించుకొని వెలుగులోకి నడవాలనుకుంటారో, హృదయంలో వెలిగించబడాలనుకుంటారో వారికి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవరైతే అలాగా వాక్యానికి లోబడతారో వారికి మోక్షం, వారికి స్వర్గం, వారికి పరలోకం, వారికి నిత్య జీవం. అలా లేకుండా పడిపోతే, దేవుని ఆజ్ఞకు లోబడకపోతే దేవుని శిక్ష ఉంది. రేపు దేవుడు మధ్యాకాశంలోకి వస్తాడు. మరి సూచనలన్నీ తెలియబడుతున్నాయి, సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి. దేవుడి కలియుగం అంతమైపోతుంది. దేవుడు మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో వారి పాపాలు కడుక్కొని ఉంటారో, యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే పాపం నుంచి పరిహరించబడి ఉంటారో, ఈ మార్గంలోకి వచ్చి ఉంటారో వాళ్ళు ఎత్తబడిపోతారు. వాళ్ళు ఎత్తబడి మధ్యాకాశంలో ప్రభు దగ్గర చేరుకుంటారని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఎవరైతే ఎత్తబడకపోరో వాళ్ళు విడవబడతారు, 7 ఏళ్ల శ్రమకాలాల గుండా వెళ్తారు. దేవుడు 7 ఏళ్ళు మరి 7 ముద్రల ద్వారా, 7 బూరల ద్వారా, 7 పాత్రల ద్వారా దేవుడు తన ఉగ్రతను భూమి మీద కుమ్మరిస్తే, భయంకరమైన ప్రచండమైనటువంటి తన కోపాన్ని కుమ్మరిస్తే పీనుగ రక్తము తాపిస్తాడు భూమి మీద ప్రజలకు. బైబిల్ సెలవిస్తోంది. ఉగ్రత పాత్రలు కుమ్మరిస్తాడు. ఆ బాధను తట్టుకోలేవు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఇంకా యేసుక్రీస్తును అంగీకరించకపోతే అంగీకరించి ఆచారంగా ఉన్నావేమో, మరి మండు, తీవ్రత్వం మండు, పరిశుద్ధమైన జీవితాన్ని అలవర్చుకో. ఇంకా ఆచారంగా వేషధారిగా ఉన్నావేమో. అయ్యా అమ్మా, ఇది మీ కొరకే. యేసుక్రీస్తు వస్తే ఎత్తబడితే సంతోషించేది మీరే, బహుమానాలు తీసుకునేది మీరే. ఇందులో మా స్వార్థం ఏమీ లేదు ప్రియమైన వాళ్ళారా. మీరందరూ కూడా రక్షించబడాలి, పరలోకంలో మాతో పాటు ఉండాలని మా ఆశ. పరిష్కారం ఏంటి అంటే సంఘం ఎత్తబడుట. ఈ యుగంలో పరిష్కారం ఏం చూపించాడు దేవుడు అంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలకు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బూర శబ్దముతోనూ దేవుడు దిగి వస్తాడు మధ్యాకాశానికి. అప్పుడు సంఘం ఎత్తబడిపోతుంది. యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయిన వాళ్ళు కూడా సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు, మహిమాశరీలు ధరించుకుంటారు, వెళ్ళిపోతారు పైకి. ప్రాణంతో ఉండేవాళ్ళు రెప్పపాటున మార్పు చెందుతారు, మహిమాశరీలు ధరించుకుంటారు, ఆనందంగా సంతోషంగా ఆ మధ్యాకాశంలో పెళ్లి విందులో ఉంటారు. యేసుక్రీస్తు ఇంకా రెండవ పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ, బహిరంగ రాకడ ఉంది. అది భూమి మీదకి వస్తాడు. అప్పుడు మరి యూదులందరూ కూడా ఆ 7 ఏళ్ల శ్రమకాలంలో దేవుడు దాచిపెడతాడు, భద్రపరుస్తాడు. వాళ్ళందరూ రక్షణ పొందుతారు. ఇది ప్రకటన 19, 11, 16లో ఉంటుంది ప్రేమైన వారు. చివరిదిగా ఒక డిస్పెన్సేషన్ ఉంది, దాన్ని చెప్పి ముగిచ్చేస్తా. ఇదేంటంటే రాజ్యయుగం ప్రేమైన వాళ్ళరా. ఇది సహస్రాబ్ది, ఇది డిస్పెన్సేషన్ ఆఫ్ కింగ్డమ్, ఇది మిలీనియం అంటారు. ఇది క్రీస్తు రాజ్యం, నీతి రాజ్యం.
ఇది అబ్రహాము నిబంధన, పాలస్తీనా నిబంధన సంపూర్ణంగా నెరవేర్చబడేటటువంటి 1000 ఏళ్ల పరిపాలన. ఇది ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 1 నుంచి 4 వరకు ఉంటుంది. అక్కడి నుంచి ఎంతవరకు కొనసాగుతుందంటే ప్రకటన గ్రంథం 27 వరకు కొనసాగుతుంది. ప్రేమను వాళ్ళరా, సాతాను 1000 ఏళ్ల పరిపాలనకు ముందు బంధించబడతాడు. సాతాను ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత విడిపించబడతాడు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యుగమే 1000 ఏళ్ల పరిపాలన. ప్రజలందరూ ఆజ్ఞ ఏంటంటే ప్రజలందరూ యేసుక్రీస్తు దైవ పరిపాలన ఉంటుంది. ప్రజలందరూ యేసుక్రీస్తు దైవ పరిపాలనకు లోబడి జీవించాలి. యెషయా 11:1-5, ప్రకటన 24:6 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. అయితే ఓటమేంటి అంటే కొద్దిమంది యెషయా 11:3-4లో, 29 యెషయా 20-21 వచనాల ప్రకారంగా కొద్దిమంది యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచక భయపడినట్టు నటిస్తూ ఉంటారు, భయపడరు. దేవుని విధేయులైనట్టుగా ఉంటారు కానీ విధేయులు కారు. ఎప్పుడు బయటపడతారు వీళ్ళు అంటే ప్రకటన గ్రంథం 27-10 వచనాలు. మళ్ళీ సాతాను ఆ భూమి అగాధం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాడు ప్రేరేపిస్తే వీళ్ళందరూ ప్రేరేపించబడతారు. శిక్ష ఏంటి అంటే ప్రకటన గ్రంథం 29-10 వచనాల్లో గోగు మాగోగు యుద్ధంలో వీళ్ళందరినీ సంహరించేస్తాడు. పరిష్కారము ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాల ద్వారా ఈ యొక్క మరి 1000 ఏళ్ల పరిపాలన యుగానికి దేవుడు పరిష్కారం పెట్టాడు. ఏంటి అంటే ప్రేమైన వాళ్ళరా, కొత్త ఆకాశము, కొత్త భూమి, పరలోక పట్టణము, ఇవన్నీ కూడా మరి 21 అధ్యాయంలో వస్తున్నాయి. అంటే 1000 ఏళ్ల పరిపాలన అయిపోతానే ధవళ సింహాసనం వేయబడుతుంది. అక్కడ పాపులందరూ ఎడం పక్క, పరిశుద్ధులందరూ కుడిపక్క నిలబడతారు. పాపుల గ్రంథాలు తెరవబడతాయి. మరి జీవగ్రంథం తెరవబడుతుంది. మరి జీవగ్రంథంలో లేని వారందరినీ కూడా పాపుల గ్రంథాల్లో వారి పాపాలు ఒప్పింపజేసి నరకంలో పడేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే అంగీకరించి పాపాలు ఒప్పుకొని పరిహరించుకొని ఉంటారో, పరిశుద్ధమైన జీవితంలో ఉంటారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. వాళ్ళు కుడిపక్క ఉంటారు. వాళ్ళను దేవుడు తానే శిల్పి నిర్మాణకుడై నిర్మించినటువంటి ఆ నూతన యెరూషలేమనే పట్టణం, ఆ పరిశుద్ధ పట్టణం, ఆ సిద్ధపరచబడిన పట్టణం, ఆ బంగారు పట్టణం, ఆ నీతిగల పట్టణం, ఆ మహిమగల పట్టణం, ఆ జీవవృక్ష ఫలాలు జీవ జలాలు ఉండే పట్టణం, ఆ యొక్క 12 పునాదులు కలిగిన పట్టణం, 12 గుమ్మాలు కలిగినటువంటి పట్టణం, ఆ వజ్ర వైడూర్యాలు మణులు మాణిక్యాలతో నీలాంబరాలతో కట్టేటువంటి ఆ పట్టణానిలోకి దేవుడు తన బిడ్డలందరినీ కూడా కుడిపక్కన ఉన్నవారిని తీసుకొని వెళ్తాడు. ఇది పరిష్కారం. అవును ప్రియమైన వారలారా, ఇప్పుడు కూడా దేవుడు మరి ఈ యొక్క యుగములో దేవుడు ఈ యొక్క కృపాయుగములో ప్రతి ఒక్కరికి దేవుడు పరిష్కారం పెట్టి ఉన్నాడు. అయ్యా అమ్మ, మరి యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకుడుగా నిజదేవుడుగా నువ్వు అంగీకరిస్తే నీవు కూడా ఆ నరకాన్ని తప్పించుకొని ఆ పరలోక పట్టణంలో ఉండే భాగ్యము దేవుడిస్తున్నాడు. ఎందుకంటే తెలుసా, హబక్కూకు 3:2లో ఉన్నది కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు. ఆయన కోపము ఉంది, ఆయన వాత్సల్యత ఉంది, ఆయన దహించు అగ్ని, ఆయన యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఆయన మనకు కృపాయుగంలో వధించబడిన గొర్రెపిల్లగా వచ్చి ఆయన నీ కోసం నా కోసం శిలువయాగం చేసి ఆయన రక్తాన్ని మనకు పాప పరిష్కారానికి ఒక అవకాశం పెట్టి ఉన్నాడు. అవకాశాన్ని ఉపయోగించుకుంటే దేవుని రక్షణ పొందుతావు, పరలోకాన్ని పొందుతావు, నిత్య జీవాన్ని పొందుతావు. లేకపోతే ఆయన యూదా గోత్రపు సింహంలాగా ఆర్భటించి వస్తున్నాడు, ఆ రోజు తట్టుకోలేవు. అందుకే ప్రేమైన వారలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు సత్యం. ఇవి సత్యమైన మాటలు, ఈ జీవం కలిగిన మాటలు, నీ జీవితాన్ని మార్చే మాటలు. ఒకవేళ యూట్యూబ్ ద్వారా నువ్వు వింటున్నావేమో, ఇన్ని రోజులు నీ జీవితంలో సంతోషం ఆనందం లేదేమో, బలహీనతలతో సతమతం అవుతున్నావేమో, కన్నీరు తప్ప సంతోషం లేని జీవితం జీవిస్తున్నావేమో. ఒకవేళ ఈరోజే యేసుక్రీస్తు ప్రభు దగ్గర రా, ప్రభువా నా పాపాలు క్షమించు అని అడుగు, నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు ఎంత ఘోర పాపి అయినా పర్వాలా, నీ పాపాలు క్షమించి ఆయన తన బిడ్డగారిని చేసుకుంటాడు. ఒకప్పుడు మేము కూడా అలాంటి వారమే, రక్షించాడు, సమకూర్చుకున్నాడు. అదే మీకు చెప్తున్నాం. కాబట్టి అట్టి కృప యూట్యూబ్లో వింటున్న వారందరికీ కూడా సదాకాలం తోడై ఉండి మిమ్మల్ని కూడా పరలోకానికి దేవుడు చేర్చును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నత స్తోత్రము నాయన, డిస్పెన్సేషన్స్ గురించి మీరు ప్రకటించి ఉన్నారు తండ్రి. నాయన ప్రకటించిన మాటలు నిపుణులు విని అర్థం చేసుకొని
నీ ప్రత్యక్షతలోకి వచ్చేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.